పట్టణంలోని 5వ వార్డులో మున్సిపల్ ఆధ్వర్యంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమం నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి హాజరై ఇంటింటికి మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మొక్కలు సంరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యతతో స్వీకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సంపత్ కుమార్ తో పాటు కౌన్సిలర్ కొండ్ర విజయలక్ష్మి, బల్దియా సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది. ఆకుపచ్చ పొద్దు పొడిచి ఆకాశం మురిసేలా, మట్టి తల్లి నుదుటి మీద మొక్క బొట్టు మొలిచేలా, కదులు 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 నువ్వేరా మొదలు, కానిదంటూ ఏమున్నది కార్యదీక్ష చాలు. సర్కారు సంకల్పం హరితహారమైంది, కోట్ల కొద్ది మొక్కలను నాటేందుకు కదిలింది. మొక్క మొక్క మానవాళి మనుగడను కోరింది, అందమైన ప్రకృతేగా ఆయుష్ను పెంచుతుంది. ప్రాణవాయువును పెంచే దేవతరా చెట్టు, చెట్టును బతికించేందుకు నువ్వు నడుం కట్టు. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది. తగ్గింది, చెరువులన్నీ ఎండిపోయి ఊరు బతుకు చెదిరింది. రేపటి చెట్టైన మొక్క నర్సరీలో మేలుకొంది, ప్రాణం పోయండి అంటూ ప్రాధేయపడుతోంది. వాన చినుకు పుట్టుకకు బీజం రా చెట్టు, చెట్టును రక్షించేందుకు పట్టు ఉడుం పట్టు. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది. భగీరథుడి ప్రయత్నం గంగను నేలకు తెస్తే, తెలంగాణ ప్రభుత్వం చెరువుకు ప్రాణం పోసే. హరితవనం మన జాతికి పునర్జీవమిస్తుంది, పచ్చదనం కన్న గొప్ప సంపదంటూ ఏముంది. ప్రతికి ఉన్న ప్రతి జీవికి బంధువురా చెట్టు, చెట్టును కాపాడేందుకు పెట్టు నువ్వు ఒట్టు. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది. మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది, హరిత తెలంగాణ నేల పులకించింది.
వార్డులో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వార్డు కౌన్సిలర్ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి రోజు కూడా ఒక్కొక్క వార్డులో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ పిల్లలు లోకల్ వాళ్ళను పార్టిసిపేట్ చేస్తూ, అదేవిధంగా ఇళ్లలో కూడా హోమ్ స్టెడ్ ప్లాంటేషన్ ఏదైతే ఉందో అది కూడా డిస్ట్రిబ్యూషన్ వార్డు వైజ్గా జరుగుతూ ఉంది. అది కూడా దీంతో పాటుగా కొనసాగుతూ ఉంటుంది. ఈ విధంగా కార్యక్రమం ముందుకు కొనసాగిస్తూ తీసుకెళ్తున్నాం. హరితహారంలో భాగంగా ఈరోజు 5వ వార్డులో చాలా మంచి ప్రోగ్రాం. ఎందుకంటే ప్రతి సంవత్సరము వర్షాకాలం రాగానే చెట్లు పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు చెట్లు ఈ వాతావరణం కాలుష్యం వల్ల నశించిపోవడం వల్ల ఈ హరితహారం అనేది తీసుకొచ్చి అన్ని డిపార్ట్మెంట్లను కూడా ఇన్వాల్వ్ చేసి ఈ హరితహారంలో ప్రోగ్రాము సక్సెస్ చేస్తున్నారు. అలాగే మున్సిపల్ తరఫున ఈ వార్డు ఒక్కొక్క రోజు రెండు వార్డులు తీసుకున్నా కానీ 10-15 రోజులు వరకు ఈ హరితహారం చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈ చెట్లు నాటడమే కాదు, చెట్ల పంపిణీ కూడా ఇళ్లలో ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మహిళలకి, ముఖ్యంగా మహిళలు తలుచుకున్నట్టయితేనే ఈ ఇంట్లో ఉన్న ఖాళీ ప్లేస్లలో ఈ చెట్లు నాటి దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత మహిళలకు ఉంటుంది. కాబట్టి జగిత్యాల పట్టణ మహిళలందరికీ మున్సిపల్ తరఫున ప్రత్యేకంగా ఈ చెట్లు నాటాల్సిందిగా, వీటిని సంరక్షించాల్సిందిగా కోరుకుంటున్నా. ఎందుకంటే జగిత్యాల పట్టణంలో, తెలంగాణలో ఎప్పుడు లేని విధంగా మనకు వాటర్ అనేది పుష్కలంగా ఉంటుంది. అలాగే రోజు మున్సిపల్ ట్యాప్ తప్పకుండా వస్తుంది. కాబట్టి మీరు ఈ చెట్లను నాటినట్టయితే వర్షాలు కురుస్తాయి. అలాగే వ్యవసాయదారులందరూ కూడా పంటలు పుష్కలంగా పండుతాయి. కాబట్టి ఈ చెట్లు నాటే ప్రోగ్రాం అనేది ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకొని ప్రతి ఒక్కరికి ఇచ్చిన మొక్కలను మేము ఏదైతే మున్సిపల్ తరఫు నుంచి ఇస్తున్నామో ఆ మొక్కలని సంరక్షించాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మహిళలకి ఏదైతే వాళ్ళకి ఇష్టమైన మొక్కలు, అంటే మేమేదో ఇచ్చి వాళ్ళని పెంచమన్నది కాకుండా వాళ్ళకి ఇష్టమైన మొక్కలు తీసుకొని వాళ్ళు పెంచుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ఈ హరితహారంని సక్సెస్ చేయాలని, అలాగే మేము కూడా మున్సిపల్ తరఫున పెట్టిన మొక్కలను కూడా, అంటే రోడ్డు మీద పెట్టిన మొక్కలను కూడా ఆ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కాపాడాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి మొక్కను మున్సిపల్ తరఫున కాపాడడం అంటే చాలా రిస్క్ అవుతుంది. అలాగే ఈ ఎండాకాలంలో ట్యాంకర్స్తోని చేయడం జరుగుతుంది. కానీ ఈ సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఇంటి వారిపై ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తన బాధ్యతగా తీసుకొని ఈ హరితహారాన్ని సక్సెస్ చేసి జగిత్యాలను స్వచ్ఛ జగిత్యాలు, హరిత జగిత్యాలుగా మార్చాలని కోరుకుంటున్నాను.